యూట్యూబ్‌లో షార్ట్ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు నాకైతే చాలా రోజుల నుంచి ఈ పెద్ద వంకాయతో పెరుగు వేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందని చూస్తున్నప్పుడల్లా నాకైతే హైలైట్ అవుతూ వీడియో కనిపిస్తూ ఉంది. నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగుంది. ముందుగా వంకాయని ఇలా చిప్స్ లాగా కట్ చేసుకుని ఉప్పు కారం పట్టించేసుకోండి. అలానే ఒక కప్పు చిక్కటి పెరుగులో కొద్దిగా వాటర్ ఉప్పు వేసుకొని క్రీమ్ లాగా చిలికి పెట్టుకోండి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఇలా షాలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుని పోపులు వేసి వేయించుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని కొద్దిగా పసుపు కారం వేసుకొని వేయించుకున్నాక దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. తర్వాత వేయించుకున్న వంకాయ ముక్కల మీద పెరుగు వేసుకొని దాని మీద ఈ పోపు వేసుకొని కొత్తిమీర వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. తక్కువ టైంలో అయిపోతుంది. అలానే మనకి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.